ఇక్కడైతే నేను మా అమ్మకి రాఖీ కడుతున్నాను. అప్పుడే మా చిన్నమ్మ ఫోన్ చేస్తే కాల్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా, రాఖీ శుభాకాంక్షలు అని ఒకరికొకరం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇంకా స్పీకర్ ఆన్ చేసి అలా మాట్లాడుతూనే మా అమ్మకి రాఖీ సెలెక్ట్ చేసుకోమని అడిగి రాఖీ కడుతున్నాను. ఇదేంటి వీళ్ళ రాఖీ ఫెస్ట్ ఇలా ఉంది, అందరు కట్టుకుంటున్నారు, ఇదేంటి అనుకుంటారేమో. మా తెలంగాణలో మా రాఖీ ఇలాగే జరుపుకుంటాము. మాది తెలంగాణ. మేము ఇంతే, అందరం ఒకరికొకరం కట్టుకుంటాము. బేసిక్గా ఈ పండుగ అన్న చెల్లి అక్క తమ్ముళ్ళది అయినా మా పెద్దవాళ్ళు మాకు ఇలాగే కట్టించేవారు. ఇంటి ఆడపిల్ల చేయితో అందరికీ రాఖీ కట్టించి మాకు కూడా అందరూ రాఖీ కట్టేవాళ్ళు. మా అమ్మ మాకు ఇలాగే అలవాటు చేసింది కాబట్టి మేము ఇలాగే కట్టుకుంటాము. ఇంకా ఇక్కడ మా ఆయనకి మా మమ్మీ రాఖీ కడుతుంది. మా ఆయన నాకేం మేనమామ కాదు. అసలు మా తెలంగాణలో మామ కోడళ్ళకి మ్యారేజ్ చేయరు, అది తప్పు. కానీ మా ఆయన మా మమ్మీని అక్క అనే పిలుస్తారు. ఇంకా మా మమ్మీ కూడా ఎవ్రీ ఇయర్ మా ఆయనకి రాఖీ కడతారనమాట. ఇక్కడ కూడా మా మమ్మీ రాఖీ కడతారు, వీడియోలో మీరు చూస్తారనమాట. ఇంకా రాఖీ కట్టిన తర్వాత ఎవ్రీ ఇయర్ మా ఆయన మా మమ్మీ కాళ్ళకి దండం పెట్టుకొని మా మమ్మీకి డబ్బులు కూడా ఇస్తారు, గాజులు కొనుక్కోమని, లేదంటే ఏదైనా శారీ అలా కొనుక్కోమని. మా ఆయన అయితే కాళ్ళు మొక్కడం తెలంగాణలో చాలా తప్పు. ఎందుకంటే బిడ్డ అల్లుడు కాళ్ళే మా తెలంగాణలో తల్లిదండ్రి మొక్కుతారు. బట్ మా ఆయన ఎవ్రీ ఇయర్ మా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు.